హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఒక పక్క ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వైలెంట్ మూవీస్ పోతున్నప్పటికీ కూడా లవ్ స్టోరీ కంటే ఎక్కువ కూడా కామెడీ హర్రర్ ఫిల్మ్స్ మనకి బాగా ఎక్కువ అనమాట. సో సినిమా ఎలా ఉన్నా సరే మనం వాటిని ఎంకరేజ్ చేస్తాం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి. నిజంగా ఒకప్పుడు ఏంటంటే మన దెయ్యాలు చూసి భయపడే వాళ్ళం, బట్ ఈ సినిమాల ప్రభావం ఏమైందంటే దెయ్యాలను చూసిన నవ్వుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది, ఎందుకంటే దెయ్యాలు కూడా చాలా కామెడీగా తీసేస్తున్నారు. సో రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఓం భీమ్ పుష్ సినిమాలో కూడా సేమ్ ఇలాంటిది అనమాట. సో దెయ్యం అనేటటువంటి కాన్సెప్ట్ని ఒక హర్రర్ థీమ్ని మొత్తాన్ని మార్చేశారని చెప్పాలి తెలుగు సినిమా ఇండస్ట్రీ. సో రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీస్లో ఈ ఓం భీమ్ పుష్ కావచ్చు, లేదా లవ్ మీ ఇఫ్ యూ డేర్ కావచ్చు. సో ఈ సినిమాలు ఏంటంటే పేరుకి హర్రర్ సినిమాలు అయినప్పటికీ కూడాను ఫుల్ కామెడీ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు అనమాట. అండ్ అలానే గీతాంజలి మళ్ళీ మొదలైంది. సో వీటన్నిటిలోనూ కామన్గా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే హర్రర్ ఎలివేషన్స్ ఏ లెవెల్లో అయితే ఇస్తారో స్టార్టింగ్లో, అలాంటి లాస్ట్ కామెడీ చేసేస్తారనమాట. సో ఫైనల్గా ఒక ఎమోషనల్ కంటెంట్ చూపించి సో ఈ విధంగా జరిగింది అనేది కథను అయితే ఎండ్ చేస్తారు. సో ఇది ఈ మధ్య కాలంలో కామన్గా వస్తున్నటువంటి ఒక విషయం. సో అందువల్ల ఏంటంటే జనాలు అందరూ కూడా ఈ కామెడీ హర్రర్స్కి బాగా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు. సో ప్రెసెంట్ అదే కాన్సెప్ట్లో మన ముందరికి రాబోతున్నారు వెన్నెల కిషోర్ అండ్ అలానే నందిత శ్వేత. సో వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి సినిమానే ఓ మంచి ఘోష్. సో శంకర్ మార్తన డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా యొక్క టీజర్ని రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ చూసినప్పుడు మాత్రం సో ఇప్పటి వరకు చూసినటువంటి మూవీస్లో కాకుండా ఇది కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట. అండ్ వెన్నెల కిషోర్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే ప్రతి సినిమాలో కూడాను హీరోకి ఏ మాత్రం తగ్గకుండా అనేటటువంటి ఈక్వల్ క్యారెక్టర్ అనమాట. సో పేరుకి ఎంటర్టైనర్ లేదా కమెడియన్ అయినప్పటికీ కూడాను హీరోకి మాత్రం చాలా మంచి సపోర్టింగ్ రోల్ అయితే అందిస్తుంటారు వెన్నెల కిషోర్. ఇక నందిత శ్వేత విషయానికి వచ్చేసరికి ఎక్కడికి పోతావో చిన్నవాడ సినిమా దగ్గర నుంచి మొదలు పెడితే వరుసగా హర్రర్ మూవీస్లో రావడం జరిగిందనమాట కంటిన్యూగాను. ఎందుకంటే ఆమె ఐస్ ఆ లెవెల్లో ఉంటాయి, అంటే ఎక్స్ప్రెషన్స్ని బాగా దెయ్యం లాంటి క్యారెక్టర్స్ని ఈజీగా చేయగలరు కాబట్టి మళ్ళీ ఆమె సెలెక్ట్ చేసుకున్నారు. సో వెన్నెల కిషోర్ ద్వారా ఎంటర్టైన్మెంట్ని, నందిత శ్వేత ద్వారా హర్రర్ కంటెంట్ని ఒకేసారి కంబైన్ చేస్తున్నటువంటి సినిమానే ఓ మంచి ఘోస్ట్. సో ఈ సినిమా కంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఒక మంచి హర్రర్ కామెడీ అన్న విషయం అయితే మనకు తెలుస్తోంది. సో జూన్ 21న మన ముందరికి రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా మీద అయితే జనాలు కాస్త ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని చెప్పాలి. సో ఎవ్రీ ఫ్రైడే మన ముందరికి కొత్త సినిమా రావడం అనేది కామన్, బట్ జనాలు ఇన్ కేసు నవ్వుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి రావాలని శంకర్ మార్తండ చెప్పడం అయితే జరుగుతోంది. సో మీలో ఎవరైనా సరే మీరు ఇప్పటి వరకు చూసినటువంటి హర్రర్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి కామెడీ ఫిల్మ్స్ మీకు నచ్చుంటే సో మీకు నచ్చినటువంటి బెస్ట్ ఫిల్మ్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాకు బాగా నచ్చినటువంటి సినిమా హర్రర్ కామెడీ అంటే ప్రేమ కథ చిత్రమే. ఎందుకో దాని తర్వాత నాకు ఏ సినిమా కూడా మరి అంత కామెడీ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. సో మీ ఒపీనియన్ ప్రకారం హర్రర్ కామెడీ సినిమాస్లో ద బెస్ట్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది వాట్ ఎవర్, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, వాట్ ఎవర్ లాంగ్వేజ్. సో మీకు నచ్చినటువంటి బెస్ట్ మూవీని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా చూస్తారనమాట. సో మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం లేదంటే కొత్త కొత్త సొసైటీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.